హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 21కి సంబంధించినటువంటి పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 81 క్వశ్చన్లో మనకి ఆల్ఫాబెట్ టెస్ట్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో విచ్ లెటర్ విల్ బీ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 19th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఆల్ఫాబెట్ టెస్ట్లో ఆల్ఫాబెట్స్ అన్నింటినీ కన్సిడరేషన్ తీసుకోమని చెప్తున్నాడు. సో వాటిలో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇట్లాంటి ప్యాటర్న్స్ని ఇంగ్లీష్ మీడియం వర్షన్లో సపరేట్గా అండ్ ఆల్సో తెలుగు మీడియం వర్షన్ని సపరేట్గా డీల్ చేయొచ్చు. సో ఎట్లా అయితే డేటా చెప్తున్నాడో 6th లెఫ్ట్ అని చెప్పాడు, 6th లెఫ్ట్ అని చెప్పాడు కదా, లెఫ్ట్ సైడ్ 6th. ఓకే, సో అది నోట్ చేసాం. అండ్ నెక్స్ట్ 19th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అని ఇచ్చాడు. ఓకేనా, సో రైట్ సైడ్ నుంచి 19th లెటర్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో ఇంతవరకు ఇక్కడ తీసుకున్నట్లయితే 19 and 6 అనేది ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 19 - 6 అనేది తీసుకున్నట్లయితే సో 13 లెటర్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం వర్షన్లో మనం ఏం తీసుకోవాలి అంటే రైట్ సైడ్ నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి. మరి రైట్ సైడ్ నుంచి 13th లెటర్ ఇక్కడ కన్సిడరేషన్ తీసుకున్నట్లయితే మరి రైట్ సైడ్ నుంచి 13 అని అంటే మనం దాన్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుంచి 13th లెటర్ అంటే సో ఇట్లా అనమాట. సో దీంట్లో రైట్ సైడ్ నుంచి 13th లెటర్ అంటే జెడ్ నుంచి, ఫ్రమ్ జెడ్ నుంచి కౌంట్ చేయాలి. మరి ఫ్రమ్ జెడ్ నుంచి ఇక్కడ కౌంట్ చేసేటప్పుడు రైట్ సైడ్ అక్కడ జెడ్ నుంచి 13th లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీన్ని మనం ఇట్లా చెప్పలేము. సో అందుకని ఏం చేస్తున్నామంటే క్లియర్గా దీన్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలి. మరి లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలి అని అంటే టోటల్గా ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి 26 + 1 తీసుకొని దాంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఎప్పుడైతే 26 + 1లో నుంచి 13 సబ్ట్రాక్షన్ చేస్తామో అది ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అంటే 26 + 1 సో -13. ఓకేనా, సో 26 + 1 27 - 13 అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 14. సో 14 అనేది ఎక్కడి నుంచి అని అంటే ఆల్రెడీ మనం ఈ ప్రాసెస్ చేసిందే లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయడానికి. మరి లెఫ్ట్ సైడ్ నుంచి 14th లెటర్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే ఎన్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మరి సేమ్ క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ని మనం తెలుగు మీడియం వర్షన్లో అయితే ఇక్కడ మనకి చూడండి ఆంగ్ల వర్ణమాలలోని కుడివైపు చివరి నుండి 19వ అక్షరం అన్నాడు. సో కుడివైపు చివరి నుండి 19వ అక్షరం నాకు ఎడమ వైపున గల 6వ అక్షరం. ఓకేనా, సో 19 6 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 19 - 6 తీసుకుంటే ఏమవుతుందంటే 13 అనేది అవుతుంది. మరి తెలుగు మీడియం వర్షన్లో ఎప్పుడైనా కానీ ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి డేటాని మనం అక్కడ కాపీ చేస్తాం వర్టికల్గా. సో మరి ఏదైతే ఇక్కడ తెలుగు మీడియం అనేది ఉందో తెలుగు మీడియం అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ అనేది ఉంది కాబట్టి రైట్ సైడ్ అనేది ఇక్కడ నోట్ చేస్తున్నాం. సో అంటే ఇంగ్లీష్ మీడియంకి అయితేనేమో బాటమ్ సైడ్లో ఉండేటువంటి లెటర్ని కన్సిడరేషన్ తీసుకుంటాం అండ్ తెలుగు మీడియంలో అయితేనేమో టాప్ సైడ్లో ఉండేటువంటి లెటర్ని కన్సిడరేషన్ తీసుకుంటాం, రైట్ సైడ్ 13th లెటర్. మరి ఇక్కడ ప్రీవియస్లో డిస్కస్ చేసినట్లుగా రైట్ సైడ్ 13 లెటర్ అంటే మనం అంత ఫాస్ట్గా చెప్పలేము కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే సో లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయడం కోసం మనం 27 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 27 ఏంటంటే 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి దానికి +1 చేసి దాన్ని మనం -13 చేసినట్లయితే అది 14th లెటర్గా కన్వర్ట్ అయిపోతుంది. 14th లెటర్ ఎక్కడి నుంచి అంటే తెలుగు మీడియం వర్షన్లో సో ఇక్కడ మనం రైట్ సైడ్లో ఉన్న దాన్ని మనం లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే అది 26 + 1 ఎప్పుడైతే చేస్తామో దాన్ని మనం రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేసినట్టే. సో మరి లెఫ్ట్ సైడ్ నుంచి 14th లెటర్ అంటే ఏమవుతుందంటే ఎన్ అనేది అవుతుంది. మరి ఎన్ అనేది మన ఆప్షన్లో ఉందా? సో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే నన్ ఆఫ్ దిస్ పైవేవి కాదు అనేటువంటి ఆప్షన్ తీసుకుందాం. ఓకేనా, సో ది క్వశ్చన్ నెంబర్ 81. నెక్స్ట్ లెట్ us get into the question number 82. Question number 82 చెక్ చేద్దాం. If 18 October 2006 was a Wednesday, then what was the day of the week on 17 October? సో క్యాలెండర్ నుంచి క్వశ్చన్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఒకవేళ 18 అక్టోబర్ 2006 బుధవారం అయితే 17 అక్టోబర్ 2000 తేదీన వారంలోని ఏ రోజు వచ్చును అనేది క్వశ్చన్ ఉంది. సో అంటే ఇక్కడ చూడండి క్లియర్గా. సో యాక్చువల్లీ 18 అనేది ఉంది, ఇక్కడ ఇయర్ చూసినట్లయితే 2006 అనేది ఉంది, అక్టోబర్ అనేది ఉంది, 18 అనేది ఉంది. సేమ్ ఇక్కడ చూసి అక్టోబర్ మంత్ 2000 అనేది ఉంది, 17. సో అంటే మనం దీన్ని ఒక ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ ఇన్స్టెడ్ ఆఫ్ 17 సో అంటే 17కి బదులుగా మనము 18 అనేది తీసుకోవచ్చు. 18 అక్టోబర్ 2000 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ డేట్ అండ్ మంత్ సేమ్ ఉండి ఇయర్స్లో చేంజ్ ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 17ని మనం 18 అని అనుకొని ఇక్కడ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. సో 18 అక్టోబర్ చూడండి, 18 అక్టోబర్ 2006. సో ఇదేమైందని అంటే మనకి వెన్స్డే అనేది అయింది. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే 17 కాకుండా 18 అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 18 ఫైండ్ అవుట్ చేయడానికి చాలా బెస్ట్ మెథడ్ అనేది ఉందన్నమాట. ఆ వే ఉంది, ఇక్కడ చూద్దాం. 2000 అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే సేమ్ డేట్స్ కాబట్టి ఇవి పక్కన పెట్టేసేస్తున్నాం, సేమ్ మంత్ కాబట్టి ఇవి పక్కన పెట్టేసేస్తున్నాం. 2006 నుంచి 2000 ఇక్కడ చూడండి, 2006 నుంచి 2000. సో ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందంటే 6 ఇయర్స్ అనేది గ్యాప్ ఉంది. సో మరి 2000 చూడండి, సో 2000 నుంచి 2006 వరకు మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని అంటే వీ హ్యావ్ ఓన్లీ 1 లీప్ ఇయర్, దట్ ఈస్ 2004. మరి 2004 అనేది లీప్ ఇయర్ ఉంది కాబట్టి February 29 ఎక్స్ట్రా ఆడ్ డే వస్తుంది కాబట్టి దీనికి యాడ్ చేద్దాం 6 + 1.
సో ఎప్పుడైనా ఇయర్స్ డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ అయితే ఉంటాయో అన్ని వన్స్ యాడ్ చేయాలన్నమాట. అన్ని February 29 ఎక్స్ట్రా వస్తాయి. సో 6 + 1 ఏమవుతుందంటే 7 ఆడ్ డేస్ అన్న అండ్ 0 ఆడ్ డేస్ అన్న సేమే కదా. సో అంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. సో 18 అక్టోబర్ వెన్స్డే వస్తుంది కదా, 18 అక్టోబర్ వెన్స్డే వస్తుంది అండ్ 2006లో 18 అక్టోబర్ 2000 కూడా వెన్స్డే అనేది వస్తుంది. ఓకేనా. సో 18 అక్టోబర్ 2000 కూడా వెన్స్డే వస్తుందంటే సో 18 అక్టోబర్ 2000 వెన్స్డే అనేది వచ్చింది అని అంటే బుధవారం వస్తే మరి 17 ఏమవుతుంది, బుధవారంకి ముందు రోజే కదా వచ్చేది. సో 17 అక్టోబర్ 2000 అనేది ఏమొస్తుంది అని అంటే ట్యూస్డే, మంగళవారం అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్లా మనం ఈజీగా ఈ క్వశ్చన్ని క్లోజ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 17 అక్టోబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 17 అక్టోబర్ అంటే మనకి 18ని ఫైండ్ అవుట్ చేయడం అనేది బెస్ట్ వే అనేది ఉంది కాబట్టి ఆ వేలో మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేసాం. 18 మనకు తెలిసింది అని అంటే సో దానికి బిఫోర్ డేనే కదా తీసుకోవాల్సింది. సో అది వెన్స్డే అనేది వస్తుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసే ఆడ్ డేస్ అనేవి 7 ఆడ్ డేస్ అన్న 0 ఆడ్ డేసా. సో అంటే మిగులు దినంలో అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అంటే అక్కడ ఏం చేంజ్ అనేది రాదు డేలో. సో ఇప్పుడు మనకి మంగళవారం ట్యూస్డే అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 82. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 అనేది చెక్ చేద్దాం. 23rd March of a general year was on Tuesday. Then what was the day of the week on 17th July of this year? ఓకేనా. సో ఇక్కడ ఒక సాధారణ సంవత్సరంలోని మార్చి 23వ తేదీ మంగళవారం వచ్చినట్లయితే అదే సంవత్సరంలోని 17 జూలై తేదీన వారంలోని ఏ రోజు వచ్చునని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇదైతే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూస్తే సేమ్ ఇయర్ అనమాట. సేమ్ ఇయర్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్లో మనం చేయొచ్చు. అది ఎట్లా అంటే బేస్డ్ ఆన్ మంత్ కోడ్స్ అనమాట. సో యాక్చువల్లీ ఇది జనరల్ ఇయర్ కాబట్టి జనరల్ ఇయర్లో మంత్ కోడ్స్ అనేవి ఇట్లా ఉన్నాయి. సో 144, 025 అండ్ 036 అండ్ 146. సో వీటిని యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మనం దీని ఆన్సర్ అనేది చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. 23rd March అన్నాడు. సో రైట్ 23rd అనేది ఇక్కడ తీసుకుందాం డేటా. సో మార్చ్ కూడా ఏముంచోండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో యాక్చువల్లీ మార్చ్ కూడా ఏముందంటే 4 ఉంది కాబట్టి నేను దాన్ని ఇక్కడ తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 27 అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ డేట్ అనేది ఏం కనిపిస్తుంది అని అంటే ఇక్కడ మనకి 17 జూలై ఆఫ్ దిస్ ఇయర్ అన్నాడు. ఓకేనా. ఇదే ఇయర్లో 17 అన్నాడు, అది కూడా జూలై మంత్. ఓకేనా. ఇట్లా తీసుకున్నాం 17 డేట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. మరి జూలై కూడా అనేది ఏమవుతుందంటే 0 అనేది అవుతుంది. కాలం చెక్ చేయండి. 1 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలైకి 0 అనేది వస్తుంది. సో మీకు ఇవి ఐడియా ఉన్నట్లయితే మనం నోట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్గా అక్కడ నోట్ చేసుకొని క్లియర్ చేయొచ్చు. 17 అనేది వచ్చింది. 17. సో ఇక్కడ చూడండి దీంట్లో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 27 ఆడ్ డేస్ అంటే బై 7 చేస్తే సో ఇక్కడ బై 7 చేద్దాం అండ్ ఇక్కడ బై 7 చేద్దాం. సో మరి బై 7 చేస్తే ఎంత నెంబర్ అనేది ఒక చెక్ చేద్దాం. సో దీంట్లో 21 పోతే రిమైండర్ 6 అనేది వస్తుంది. సో ఓకేనా. సో ఇవి ఆడ్ డేస్ ఇవి. 17/7 చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 14 పోతే రిమైండర్ 3 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 6 నుంచి 3కి 6 3గా చేంజ్ అవుతుందంటే -3 అనేది అవుతుంది. సేమ్ ఇదే -3ని ఏం చేయాలంటే ఈ మంగళవారం ట్యూస్డే అని ఇచ్చాడు కదా, ట్యూస్డే -3 చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. సో మరి ట్యూస్డే అనేది ఉంది కదా, ట్యూస్డే మంగళవారం అనేది ఉంది. సో ట్యూస్డే మంగళవారము -3. మరి మంగళవారం -3 చేస్తే ఇక్కడ చూడండి. సో 1 డే బిఫోర్కి వెళ్తే ఏమవుతుంది అని అంటే మండే అవుతుంది. సో 2 డేస్ బిఫోర్కి వెళ్తే సండే, 3 డేస్ బిఫోర్కి వెళ్తేనేమో సాటర్డే. ఓకేనా. సో మనకి సాటర్డే అనేది ఇక్కడ శనివారం వస్తుంది కాబట్టి శనివారం అనేది మన ఆన్సర్. ఓకేనా. సో మరి శనివారం అనేది ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ అనేది శనివారం ఎక్కడ కనిపిస్తుంది అంటే 3rd ఆప్షన్లో కనిపిస్తుంది. మరి 83ని మనం ఈ ప్రాసెస్లో చేసాం. సో ఇది ఈజియెస్ట్ ప్రాసెస్. ఇలా కాలేదు అని అనుకుంటే సో మనకి 23rd నుంచి అండ్ 17 జూలై వరకు ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేసి సో ఆడ్ డేస్ అని అంటే మొత్తం కూడా అక్కడ మార్చ్ మంత్లో ఎన్ని రిమైనింగ్ డేస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మార్చ్ తర్వాత నెక్స్ట్ మంత్లో జూలై 17 వరకు బిట్వీన్లో ఎన్ని మంత్స్ అయితే ఉన్నాయో వాటి ఆడ్ డేస్ని తీసుకొని కంప్లీట్గా మనం క్లోజ్ చేయొచ్చు ఆన్సర్ని. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. హౌ మెనీ క్వాడ్రిలేటరల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఫిగర్. సో క్వాడ్రిలేటరల్స్ అంటే చూడండి, క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాలు. సో చాలామంది కూడా ఇక్కడ ఏమవుతుందంటే క్వాడ్రిలేటర్స్ మీనింగ్ తెలియక దాన్ని రాంగ్ చేసి వస్తుంటారు ఎగ్జామినేషన్లో. చతుర్భుజంలో అన్నమాట. ఓకేనా. సో చతుర్భుజంలో అంటే ఏంటంటే సో 4 భుజాలు కలిగినటువంటివి, 4 సైడ్స్ కలిగినటువంటి డయాగ్రామ్స్. సో అంటే మనం స్క్వేర్స్ తీసుకోవచ్చు దాంట్లో అండ్ దాంతోపాటు రెక్టాంగిల్స్ తీసుకోవచ్చు, ప్యారలోగ్రామ్స్ ఉంటే ఏమన్నా తీసుకోవచ్చు, నెక్స్ట్ ట్రెపీజియం షేప్ ఏమన్నా ఉన్నా కానీ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో అంటే 4 సైడ్స్ ఉంటే ఎనఫ్ అనమాట దీనికి. ఓకే. సో మరి 4 సైడ్స్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ అన్నింటినీ కూడా కౌంట్ చేయాలి ఈ పర్టికులర్ డయాగ్రామ్లో.
సో మరి దీంట్లో ఇక్కడ చూడండి ఈ టాప్ సైడ్ షేప్ అనేది ఉంది కదా, సో ఇంతవరకు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఇంతవరకు చూసుకున్నట్లయితే ఇది ఒక షేప్ అనేది కనిపిస్తుంది టాప్ సైడ్ది. ఓకే, సో మరి దానికోసం మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, ఇంతవరకు ఇక్కడ చెక్ చేసినట్లయితే దీనికి బాక్సెస్, ఇది ఒక బాక్స్ కదా అండ్ ఇది ఒక బాక్స్, మరి మొత్తం కలిపితే ఒక బాక్స్ అనేది వస్తుంది కదా. మరి అట్లాంటివి ఫైండ్ అవుట్ చేయడానికి వీటికి నెంబరింగ్ అనేది ఇవ్వాలి 1 2. సో మరి 1 + 2 అనేది తీసుకున్నట్లయితే 3 అనేది వచ్చింది. మరి సేమ్ ఇదే కండిషన్లో ఇంకొక బాక్స్ కనిపిస్తుంది చూడండి, సేమ్ ఇదే కండిషన్లో ఇంకొక బాక్స్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. సో నేను ఓన్లీ ఇంతవరకే తీసుకున్నాను, నేను ఓన్లీ మిడిల్ వరకు తీసుకుంటే సేమ్ మళ్ళీ దాన్ని 1 2 3 1 + 2 + 3 ఏమవుతుంది, 1 + 2 3 3 + 3 6 అనేది అవుతుంది. 6 తీసుకున్నాను నేను దీనికి. ఓకేనా, సో మరి దాంతోపాటు ఇక్కడ బాటమ్ సైడ్లో ఉంది కదా, ఈ బాటమ్ సైడ్లో దాన్ని తీసుకుందాం. ఈ బాటమ్ సైడ్లో దాన్ని తీసుకుంటే సో యాజ్ యూజువల్గా ఇక్కడ బాటమ్ సైడ్లో ఏదైతే ఉందో ఈ బాక్స్ వరకు అది తీసుకున్నాను. సో మరి 1 + 2 అనేది ఏమవుతుందంటే 3 అవుతుంది. 3 + 6 ఏమవుతుందంటే 9, 9 + 3 12. సో ఇక్కడైతే మనకి ఓవరాల్గా ఎంత వచ్చాయంటే చూడండి, ఓవరాల్గా మనకి 12 క్వాడ్రిలేటరల్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, సో మరి 12తో పాటు ఇంకా మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ 12తో పాటు ఏమేమి ఉన్నాయనంటే దీన్ని నేను ఏగా, దీన్ని బీగా, దీన్ని సి, దీన్ని డి, దీన్ని ఈ అండ్ ఎఫ్ అండ్ జీగా తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇట్లా తీసుకున్నాను. మరి సిఎఫ్ని కలిపితే ఒక రెక్టాంగిల్ అనేది వస్తుంది కదా, అది కూడా క్వాడ్రిలేటరలే కదా. ఓకే, సిఎఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను, సిఎఫ్ని కలిపితే ఒకటి వస్తుంది, నేను దీన్ని బేస్ చేసుకుని ఒకటి యాడ్ చేశాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, సిఎఫ్ని కలిపితే ఒకటి అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సిఎఫ్తో పాటు డిఈజీని కలిపితే ఒక రెక్టాంగిల్ వస్తుంది కదా, డిఈజీ కోసం నేను ఒక +1 చేస్తున్నాను, డిఈజీ కోసం +1 చేస్తున్నాను, డిఈజీ. ఓకే, సో డిఈజీ కోసం +1 చేశాను, అది కూడా ఒక రెక్టాంగిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సిడిఎఫ్జిఈ అనేది కౌంట్ చేయొచ్చు కదా, సిడిఎఫ్జిఈ సిడిఎఫ్జిఈ అనేది కూడా ఒక రెక్టాంగిల్ అనేది అవుతుంది. సో మరి రెక్టాంగిల్ అన్న క్వాడ్రిలేటర్ అన్న సేమ్ కాబట్టి అది కూడా కౌంట్ చేయొచ్చు. సో అగైన్ +1 అనేది చేసాం. చూడండి, సిడిఈఎఫ్జి మొత్తం కలిపితే ఇది ఒక రెక్టాంగిల్ అనేది అవుతుంది. మరి రెక్టాంగిల్ అంటే క్వాడ్రిలేటర్ కిందనే కౌంట్ చేయొచ్చు కదా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంతో పాటు మనకి ఏమవుతుందంటే సో ఏబిసిడిఈని కౌంట్ చేయొచ్చు కదా. ఓకే, ఏబిసిడిఈని కౌంట్ చేయొచ్చు, ఏబిసిడిఈని కౌంట్ చేయొచ్చు. సో దానికోసం ఇంకొక +1 అనేది తీసుకున్నాను నేను. ఏబిసిడిఈ మొత్తం కలిపితే ఒక కంప్లీట్ బాక్స్గా అవుతుంది కదా, సో దాన్ని మనం రెక్టాంగిల్ క్వాడ్రిలేటరల్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, దాంతోపాటు ఓవరాల్గా ఉన్నటువంటి ఏబిసిడిఈఎఫ్జి అనేది ఉంది. ఓకేనా, ఓవరాల్గా ఏబిసిడిఈఎఫ్జి అనేది ఉంది. సో అంటే 1 2 3 4 5 తీసుకున్నాం. సో ఇంకొక +1 తీసేసుకుంటే సరిపోతుంది. సో 12 ఒక 5 ఏమవుతుందంటే టోటల్లీ మనకి 17 క్వాడ్రిలేటర్స్ అనేది అవుతుంది. 17 క్వాడ్రిలేటర్స్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది క్వాడ్రిలేటర్స్ అని అంటే. సో మనము ఈ షార్ట్కట్ తోటి ఆల్మోస్ట్ 12 అనేది ఫైండ్ అవుట్ చేసాం. దాంతోపాటు +1 +1 +1 అండ్ +1 అండ్ +1. సో ఈ 5 ఎక్కడ ఉన్నాయంటే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమేమి లెటర్స్ అయితే ఉన్నాయో అక్కడికి వచ్చి మీరు ఆ డయాగ్రామ్లో చెక్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ క్వాడ్రిలేటర్స్ని మనం కౌంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 84 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూద్దాం. బై ఫోల్డింగ్ ద గివెన్ పేపర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కెనాట్ బి మేడ్ అని ఇచ్చాడు. ఈ క్రింది పటంలో ఇచ్చిన కాగితంను ఒక పూర్తి బాక్స్గా తయారు చేసినట్లయితే ప్రత్యామ్నాయ పటంలో ఏ బాక్స్ని తయారు చేయలేమని అంటున్నాడు. సో అంటే దీన్ని ఒక బాక్స్ లాగా తయారు చేస్తే, బాక్స్ అంటే ఇవే ఒక డైస్ లాగా తయారు చేయడం అనమాట. ఓకే, సో బాక్స్ లాగా తయారు చేసినట్లయితే దీంట్లో ఏదైతే మనకి ఏ డయాగ్రామ్ అయితే రాదో దాన్ని ఇక్కడ మనం ఆన్సర్గా చెప్పమంటున్నాడు. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ డైస్కి రూల్ ఏముందనంటే సో ఆపోజిట్ సర్ఫేసెస్ అనమాట. ఆపోజిట్ సర్ఫేసెస్ని ఇక్కడ తీసుకుంటే 7K, నెక్స్ట్ జేఎల్, నెక్స్ట్ ఏఎం అనేవి ఎట్లా ఉంటాయి అంటే ఏఎం అనేవి ఆపోజిట్లో ఉంటాయి, ఏఎం అనేవి ఆపోజిట్లో ఉంటాయి. 7K JL AM. సో ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనం చూసినట్లయితే ఆపోజిట్లో ఉండేవి పక్క పక్కనే ఉండకూడదు. ఇదే మనకి డైస్ రూల్ అనేది. ఎక్కడైనా ఆపోజిట్లో ఉన్నవి పక్క పక్కనే ఉన్నట్లయితే సో కంపల్సరీగా అది ఫ్రేమ్ అవడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ బాక్స్ని తయారు చేయలేము అని అన్నాడు కాబట్టి సో ఇంగ్లీష్లో కూడా చూసినట్లయితే కెనాట్ బీ మేడ్ అని ఇచ్చాడు. మరి కెనాట్ బీ మేడ్ అని అంటే ఏది రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో దాన్నే మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో 7K
7K అయితే లేదు, JL పక్కనే లేవు, AM పక్కనే లేవు. సెకండ్ దాంట్లో చూడండి, సెకండ్ దాంట్లో చూస్తే JL కనిపిస్తుంది కదా, ఓకే రైట్. JL అనేవి ఇక్కడ ఆపోజిట్లో ఉండాల్సినవి పక్కనే ఉన్నాయని అంటే సో దీన్ని మనం తయారు చేయలేమనేసి తీసుకోవచ్చు. సో అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది. సో మరి ఇవి తయారు చేయొచ్చా అంటే ఇవి తయారు చేయొచ్చా లేదా అని చెక్ చేద్దాం. చూడండి, AL7 అంటే AL7 అనేవి ఏమి ఆపోజిట్స్ కాదు కాబట్టి పక్కనే ఉండొచ్చు. ఓకే, ఇది ప్రాబ్లం ఏం లేదు, మనకి ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే KJA ఈ 3 కూడా పక్కనే ఉండొచ్చు, ఈ 3 కూడా పక్కనే ఉన్నాయి, క్లియర్గానే ఉంది. మరి ఇక్కడ చూద్దాం LM7 కూడా ఏమి ఈ మూడిట్లో ఏవి కూడా ఆపోజిట్లో లేవు కాబట్టి ఇది కూడా ఫ్రేమ్ అవుతుంది. దీన్ని ఫోల్డ్ చేస్తే ఈ బాక్స్ లాగా చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ చూడండి JL అనేవి ఇక్కడ ఆపోజిట్లో ఉన్న వాటిని పక్కనే రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి దీన్నే మనం ఫ్రేమ్ చేయలేమనేసి ఆన్సర్గా చెప్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. 4 different positions of a same dice are down. The 6 faces of which are numbered from 1 to 6. Select the number that will be the face opposite to the having the number 1. ఒకే పాచిక యొక్క 4 విభిన్న పటంలు ఇవ్వడం జరిగినది. వాటిని ఆధారంగా చేసుకొని 1 అను సంఖ్యను వ్యతిరేకంగా ఉండే సంఖ్యను కనుగొనము అని అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, దీంట్లో మనకి 1 అనే నెంబర్కి ఆపోజిట్ని ఫైండ్ అవుట్ చేయాలంట. మరి 1 అనే నెంబర్కి ఆపోజిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 1కి పక్కన ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 5, 4 ఉన్నాయి. 5, 4 చూస్తే ఎక్కడ లేవు. ఓకే, సో మరి 1 పక్కన ఏమేమి ఉన్నాయి చూడండి, 4, 2 ఉన్నాయి. మరి ఈ 4, 2ని ఇక్కడ చూడండి మనం చాలా సింపుల్గా దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఎప్పుడైతే మనకి ఏ నెంబర్ అయితే ఆపోజిట్లో ఫైండ్ అవుట్ చేయాలో ఆ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి. మరి ఆ నెంబర్ పక్కనే అడ్జసెంట్స్లో ఏముంటున్నాయో చూడాలన్నమాట. ఆ నెంబర్కి పక్కనే అడ్జసెంట్స్లో ఏముంటాయో చూస్తే 4, 2 అనేది కనిపిస్తుంది. ఇంకెక్కడైనా 4, 2 ఉన్నాయా? ఎస్ సార్, ఇక్కడ 4, 2 ఇక్కడ 4, 2ని ఎలిమినేషన్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో మరి 1కి ఆపోజిట్లో ఏమొస్తుందంటే 3 అనేది వస్తుంది. అది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇట్లయినా చేయొచ్చు, ఇది ఒక ప్రాసెస్. లేదు అని అంటే ఫిగర్ 1 ఫిగర్ 2ని అబ్జర్వ్ చేయండి. ఫిగర్ 1 అండ్ ఫిగర్ 2లో 5 అనేది కనిపిస్తుంది కామన్గా, 5 కామన్గా కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి చెక్ చేసినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1కి ఆపోజిట్ కదా. మరి 5 నుంచి చూస్తే క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉంది, 5 నుంచి చూస్తే క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉంది కాబట్టి ఇక్కడ 5 నుంచి క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఏముంది, 3 అనేది ఉంది. సో మరి ఇక్కడ 5 నుంచి క్లాక్ వైజ్ 5 నుంచి 1 అనేది క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉంది, 5 నుంచి క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో 3 ఉంది కాబట్టి 1కి ఆపోజిట్లో 3 అనేది ఉంటుంది. ఇట్లా అయినా సెకండ్ ప్రాసెస్లో చెప్పచ్చు. ఇట్లా కూడా కాకుండా మనం డైరెక్ట్గా చేయాలి అని అనుకుంటే సో ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చేద్దాం. 5, 1 and 4 ఇట్లా రాయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఫిగర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నోట్ చేశాను. మరి సెకండ్ ఫిగర్ నుంచి కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తే సో 5, 3, 6 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది 1కి 3 ఆపోజిట్ కాబట్టి 3 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అంటే 3 వేరియేషన్లో చేయొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం. ఓకే, సో కాకపోతే ఇక్కడ చూడండి, ఇది తీసుకోవడం అనేది మనకి ట్రెడిషనల్ వే అయినా కానీ ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 87, M is 85 meters సౌత్ వెస్ట్ ఆఫ్ F అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో M అనేది ఏమవుతుంది అని అంటే F యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్, M is 85 meters సౌత్ వెస్ట్ ఆఫ్ F అని ఇచ్చాడు. సో ఓకే, ఇక్కడ చూడండి F యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే F యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఎటువైపు తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి F అనేది ఇక్కడ ఉంది, సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇది. ఓకేనా, సౌత్ వెస్ట్ డైరెక్షన్లో M అనేటువంటి పాయింట్ 85 meters డిస్టెన్స్లో ఉందంట. ఓకే, 85 meters డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఇఫ్ C ఈజ్ 85 meters సౌత్ ఆఫ్ F అని ఇచ్చాడు అనమాట. ఇఫ్ C ఈజ్ 85 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ F అని వచ్చింది. ఓకేనా, F యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇది. సో ఇక్కడ మనం దిగ్ చేసుకున్నట్లయితే 85 meters సౌత్ వెస్ట్ C అనేది ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ దెన్ C ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ M అని ఇచ్చాడు. సో మరి M వద్ద నుంచి చూసే C ఏ డైరెక్షన్లో ఉన్నదంటే చూడండి, M వద్ద నుంచి C ఏ డైరెక్షన్ ఉందని అంటే సో M వద్ద నుంచి చూసే C ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే ఇక్కడ మనకి చూడండి ఈస్ట్ డైరెక్షన్ అనేది ఉంది, తూర్పు దిశ. మరి తూర్పు దిశ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని మనం ఆన్సర్గా తీసుకున్నాం, ఈస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ 87 క్వశ్చన్ చెక్ చేసాం కదా, 88 క్వశ్చన్ చెక్ చేద్దాం. The weights of 5 bags C1, C2, C3, C4 and C5 are compared. ఓకేనా, C1, C2, C3, C4 and C5 అనేటువంటి బ్యాగ్స్ని కంపేర్ చేస్తున్నాడంట. The weight of C4 is more than that of C1 and less than that of C2 అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి C4 బ్యాగ్ అనేది ఇక్కడ ఉంది కదా, C4 బ్యాగ్ అనేది ఇక్కడ ఉంది. C4 బ్యాగ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. C4 బ్యాగ్ is more than that of C1
అండ్ లెస్ దాన్ ద C2 అని ఇచ్చాడు అనమాట. C4 బ్యాగ్ అనేది C1 కన్నా ఎక్కువ బరువు ఉన్నదని చెప్పాడు అనమాట. ఓకే, సో దాంతోపాటు లెస్ దాన్ దట్ ఆఫ్ C2 అని ఇచ్చాడు అనమాట. C2 కన్నా తక్కువ బరువు ఉందని ఇచ్చాడు. అంటే C2 కన్నా తక్కువ బరువు ఉందంటే C4 కన్నా ఎక్కువ బరువు ఉన్నది C2నే అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ C5 వెయిట్ మోర్ దాన్ C3 అంట. C5 అనేది ఇక్కడ చెక్ చేస్తున్నట్లయితే C5 అనేటువంటి బ్యాగ్ అనేది C3 కన్నా ఎక్కువ బరువు ఉందంట. C3 కన్నా ఎక్కువ బరువు ఉందని చెప్పాడు. C5 వెయిట్ మోర్ దాన్ C3 అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, the weight of C2 is less than that of C3 అని ఇచ్చాడు అనమాట. ఓకే, the weight of C2 is less than that of C3 అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చెక్ చేయండి. C3 కన్నా C2 బ్యాగ్ వెయిట్ అనేది లెస్ దాన్ అని ఇచ్చాడు అనమాట. అంటే C2 కన్నా C3 బ్యాగే వెయిట్ ఎక్కువ ఉందంట. C3 కన్నా తక్కువ ఏముందంటే C2 ఉంది. చూడండి, మరి ఇక్కడ ఉన్నదే టోటల్ ఎన్ని బ్యాగ్స్? 5 బ్యాగ్స్ ఉన్నాయి. 5 బ్యాగ్స్లో C2 కన్నా C3 వెయిట్ ఎక్కువ ఉందంట. C3 కన్నా C5 అనేది వెయిట్ ఎక్కువ ఉందని చెప్పాడు. మరి C2కి ఇక్కడ C2 కన్నా తక్కువ వెయిట్ తక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి, C4 ఒకటి అండ్ C1 ఒకటి. సో టోటల్ ఇదే కదా మనకి అరేంజ్మెంట్ అనేది, టోటల్ అరేంజ్మెంట్ ఇది. సో మన ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే చూడండి, హౌ మెనీ బ్యాగ్స్ హ్యావ్ ఏ వెయిట్ లెస్ దాన్ C2 అంటే C2 కన్నా వెయిట్ తక్కువ ఉన్నటువంటి బ్యాగ్స్ ఉన్నాయని చెప్పమన్నాడు. ఓకేనా, C2 కన్నా వెయిట్ తక్కువ ఉన్నటువంటి బ్యాగ్స్ ఎన్ని చూడండి, 2 బ్యాగ్స్. మరి 2 బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. సో 2 బ్యాగ్స్ అనేది ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలుగులో కూడా విభిన్న బరువులు గల బ్యాగ్లు C1, C2, C3, C4 మరియు C5 కలవు. C4 బ్యాగ్ బరువు C1 కన్నా ఎక్కువ అంట. C4 బ్యాగ్ బరువు C1 కన్నా ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ నోట్ చేసి పెట్టాం. మరియు C2 కన్నా తక్కువ రైట్, ఇది కరెక్టే ఉంది. C5 యొక్క బరువు C3 కన్నా ఎక్కువ అంట. C5 యొక్క బరువు C3 కన్నా ఎక్కువ కాబట్టి C3 కన్నా గ్రేటర్ దాన్ C5 తీసుకున్నాము. అండ్ C2 యొక్క బరువు C3 కన్నా తక్కువ అంట. ఓకేనా, C2 యొక్క బరువు C3 కన్నా తక్కువ. C2 యొక్క బరువు C3 కన్నా తక్కువ కాబట్టి మనం లెస్ దాన్గా అంటే గ్రేటర్ దాన్ C3 నోట్ చేసాము. అండ్ అయినా C2 కన్నా బరువు తక్కువ గల బ్యాగ్ల సంఖ్య ఎంత? మరి ఇంతవరకు డయాగ్రామ్ ఉంటే C2ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసాం. C4, C1 అనేది దానికన్నా రైట్ సైడ్లో నోట్ చేసి పెట్టాం. మరి C2 తర్వాత ఇక్కడ చూడండి, C2 కన్నా తక్కువ వెయిట్ ఉన్న బ్యాగ్స్ రెండే కదా. సో అది C4, C1 అండ్ తెలుగులో కూడా మనకు పర్ఫెక్ట్గా అక్కడ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అయింది అది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 లైన్ చెక్ చేద్దాం. ఇన్ ఎ రో ఆఫ్ 29 స్టూడెంట్స్ Jamuna was 12th from the extreme end అనమాట. ఓకేనా, సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ గంగా వాస్ 19th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే దీంట్లో 28 స్టూడెంట్స్ అని ఇచ్చాడు. 28 టోటల్ స్టూడెంట్స్. మరి టోటల్ ఎంతమంది ఉన్నారంటే 28 స్టూడెంట్స్ ఉన్నారు. రైట్, ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అని అంటే చూడండి, అప్ ర్యాంక్ అనేది తీసుకున్నట్లయితే 12 ర్యాంక్ అనేది ఉంది. నెక్స్ట్ సో డౌన్ ర్యాంక్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత ఉందంటే 19 ఉంది. మరి ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది తెలుసు, మనకి ఎప్పుడైనా కానీ టోటల్తో పాటు అండ్ 2 ర్యాంక్స్ ఇవి అప్ ర్యాంక్ డౌన్ ర్యాంక్ అనుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ ర్యాంక్ రైట్ సైడ్ ర్యాంక్ అని అనుకోవచ్చు, లేదంటే టాప్ సైడ్ ర్యాంక్ బాటమ్ సైడ్ ర్యాంక్ అయినా అనుకోవచ్చు. ఓకే, సో మనకి బోత్ సైడ్ ర్యాంక్స్ ఉన్నాయి డిఫరెంట్ పర్సన్స్వి. సో ఎప్పుడైతే టోటల్ ఉందో అండ్ 2 ర్యాంక్స్ ఉన్నాయో మనం ఈ అప్ ర్యాంక్ అండ్ డౌన్ ర్యాంక్ కానీ లేదంటే లెఫ్ట్ సైడ్ ర్యాంక్ రైట్ సైడ్ ర్యాంక్ని యాడ్ చేసుకోవాలి. మరి 12 + 9 ఏమవుతుంది, 31 అవుతుంది. 31 కన్నా టోటల్ తక్కువ ఉంది అని అంటే దీన్ని మనం ఏం టోటల్గా తీసుకోవచ్చు అంటే మినిమం టోటల్గా తీసుకుంటాం అనమాట. మినిమం టోటల్ అంటే కనిష్ట మొత్తంగా తీసుకుంటాం. ఓకేనా, సో మరి కనిష్ట మొత్తంగా ఎప్పుడైతే డిసైడ్ చేసామో మనకి డయాగ్రామ్ ఏమవుతుంది అని అంటే కనిష్ట మొత్తం అనేది ఎప్పుడైతే డిసైడ్ చేసామో డయాగ్రామ్ మొత్తము అనేది ఓవర్లాప్ సిచ్యువేషన్లో ఉన్నట్లు అజ్యూమ్ చేసుకోవాలి మనం. ఓకే, సో అంటే ఈ కండిషన్ మొత్తం ఓవర్లాప్లో ఉంది. మరి ఈ కండిషన్ అనేది ఓవర్లాప్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఓవర్లాపింగ్ డయాగ్రామ్ డ్రా చేయాలి అకార్డింగ్ టు క్వశ్చన్. సో మరి టోటల్గా ఎంతమంది ఉన్నారంటే చూడండి, టోటల్గా 28 మెంబర్స్ ఉన్నారు. సో మరి దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏ పర్సన్ ఉన్నారు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏ పర్సన్ ఉన్నారంటే ఇక్కడ జమున లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12th ప్లేస్లో ఉందన్నమాట. జమున ఇక్కడ 12th ప్లేస్లో ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇక్కడ చెక్ చేసినట్లయితే గంగా 19th ప్లేస్లో ఉంది. మరి రైట్ సైడ్ నుంచి 19th ప్లేస్లో ఉందన్నమాట గంగా. ఓకే, సో 19th ప్లేస్లో ఉంది గంగా. సో క్లియర్గా ఇక్కడ చూడండి, ఇక్కడ జమునానేమో లెఫ్ట్ సైడ్ నుంచి 12th ప్లేస్లో ఉంది, గంగా అయితేనేమో 19th ప్లేస్లో ఉంది. దీన్ని మనం ఓవర్లాపింగ్ డయాగ్రామ్ అని అంటాం. సో ఇప్పుడు మనకి ఈ బిట్వీన్లో జమునాకి అండ్ గంగాకి బిట్వీన్లో సో ఇక్కడ సరస్వతి అనేటువంటి పర్సన్ ఉందని చెప్పాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి సరస్వతి వాజ్ సీటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ దెమ్ అని ఇచ్చాడు అనమాట. వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో. సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఎవరుందని చెప్పారు అని అంటే సరస్వతి అనేటువంటి పర్సన్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఉందని చెప్పారనమాట. ఓకేనా, సరస్వతి అనేటువంటి పర్సన్.
ఓకేనా. మరి సరస్వతి అనేటువంటి పర్సన్ ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉందని చెప్పారు. సో ఇప్పుడు మనం దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈ రెండు ప్లేస్లు అంటే జమునాకి గంగాకి బిట్వీన్లో అసలు మొత్తం ఎంతమంది ఉన్నారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి మొత్తం ఎంతమంది ఉన్నారని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో 12 + 9 చేసి 12 + 19 చేసి -28 చేస్తే అసలు ఈ మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో చెప్పచ్చు. మరి ఇక్కడ చూడండి 31 - 28 అనేది ఏమవుతుంది అని అంటే ఇక్కడ సో 31 + 28 -28 అని అంటే 3 పర్సన్స్ ఉన్నారనమాట బిట్వీన్లో. మరి ఇది ఓవర్లాపింగ్ కేసు కాబట్టి వీళ్ళిద్దరూ డబుల్ టైం కౌంట్ అవుతూ ఉంటారు కాబట్టి -2 చేస్తే సో 1 మెంబర్ మిడిల్లో ఉంటారు. ఆ 1 మెంబర్ ఎవరు? ఆ 1 మెంబర్ ఈ సరస్వతినే అవుతుంది. ఓకేనా. సో ఆ 1 మెంబర్ ఎవరు అవుతున్నారంటే ఈ సరస్వతినే అవుతుంది. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ చూడండి, ఇట్లాంటి సిచ్యువేషన్లో సో ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి గంగా ప్లేస్ 19th అని ఉంది. మరి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే వాట్ వాజ్ ద సరస్వతి పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. సో అంటే ఇట్లా మనం కౌంట్ చేసుకుంటూ వస్తే 19th ప్లేస్లో ఇక్కడ గంగా ఉంది అని అంటే మనం 19th ప్లేస్ నుంచి బ్యాక్ 1 ప్లేస్ వెళ్తే మరి ఈ ప్లేస్ ఏమవ్వాలి? ఈ ప్లేస్ రైట్ సైడ్ నుంచి ఏమవ్వాలి అంటే 18th ప్లేస్ అవ్వాలన్నమాట. మరి 18th అనేది ఎక్కడ ఉంది చూడండి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది. 18th ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. తెలుగులో కూడా చూడండి 28 మంది విద్యార్థులు ఉన్నారంట, టోటల్ 28 మెంబర్స్ ఉన్నారు. సో ఆ వరుసలో జమున ఎడమ వైపు నుంచి 12వ స్థానంలో ఉందని చెప్పాడు. అండ్ నెక్స్ట్ మరియు గంగా కుడి వైపు నుంచి 19వ స్థానం అని చెప్పాడు అనమాట. 12 + 19 ఇక్కడ చెక్ చేసినట్లయితే 31 వచ్చింది. మరి 31 అంటే ఇక్కడ చూడండి 31ని టోటల్తో కంపేర్ చేసుకున్నట్లయితే టోటల్ చిన్నగా కనిపిస్తుంది ఏమో. సో అంటే టోటల్ చిన్నగా ఉందనంటే దీన్ని మనం మినిమం టోటల్గా తీసుకుంటాం. సో మినిమం టోటల్ అంటే ఓవర్లాపింగ్ డయాగ్రామ్ కదా, ఓవర్లాపింగ్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో అంటే లెఫ్ట్ సైడ్ నుంచి జమున అండ్ రైట్ సైడ్ నుంచి గంగాని ఇక్కడ తీసుకున్నాం. సో అంటే జమునాని ఇక్కడ చూడండి, జమునాని కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు గంగాని ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. జమునాని ఇక్కడ మనం ఓవర్లాప్ చేసి వస్తేనే మనం గంగా దగ్గరికి రీచ్ అవుతాం. అంటే ఇద్దరు కూడా ఓవర్లాపింగ్ కండిషన్స్లో ఉన్నారు. సో మనం ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో సరస్వతి ఉందని చెప్పాడు. అసలు ఈ జమునాకి గంగాకి బిట్వీన్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో తెలిస్తే మనం సరస్వతి పొజిషన్ అనేది చెప్పచ్చు. మరి అందుకోసం అనేసి ఈ టోటల్లో నుంచి డౌన్ ర్యాంక్ టోటల్లోంచి టోటల్ని మనం టోటల్గా ఉన్నటువంటి పర్సన్స్ సబ్ట్రాక్షన్ చేసాం. 3 మెంబర్స్ మిడిల్ మెంబర్స్ వచ్చారు. బట్ ఓవర్లాపింగ్ కండిషన్లో 2 మెంబర్స్ డబుల్ టైం కౌంట్ అవుతారు కాబట్టి -2 చేసేస్తే 1 మెంబర్ వచ్చారనమాట. ఓకే. సో 1 మెంబర్ అది కూడా పర్టికులర్గా సరస్వతి అనేటువంటి పర్సన్ అవడానికి ఛాన్సెస్ ఉంది. మరి ఇట్లా రైట్ సైడ్ నుంచి చెక్ చేసినట్లయితే గంగా 19th ప్లేస్లో ఉంది. మరి సరస్వతిని దాటుకుంటూ వస్తేనే గంగాని దగ్గరికి రీచ్ అవుతాం కాబట్టి 1 ప్లేస్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఈ ప్లేస్ అనేది రైట్ సైడ్ నుంచి ఏమవుతుందంటే 18th ప్లేస్ అవుతుంది. 18th ప్లేస్ అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకి 89 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 90 అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 90లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రక్త సంబంధంలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దీంట్లో హ్యాష్ అనేది ఉంది, హ్యాష్ @ అండ్ పర్సంటేజ్ సింబల్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే బ్రదర్, డాటర్, హస్బెండ్, వైఫ్ అనేది ఉంది. సో వీళ్ళందరూ కూడా ఎవరెవరు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పర్సన్ అనే వాళ్ళు రిలేషన్ అవుతున్నారు. అంటే ఇట్లా ఉంది ఇన్ఫర్మేషన్. సో క్లియర్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఇట్లాంటి స్టేట్మెంట్స్కి మనం ఏం చేయొచ్చు అని అంటే ఎక్కడైతే మనకి సింగిల్ స్టేట్మెంట్ అనేది ఉందో సింగిల్ స్టేట్మెంట్కి డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. సింగిల్ స్టేట్మెంట్కి డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. కానీ సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే చూడండి, దీంట్లో ఈ ఆప్షన్స్లో ఎక్కడ చూసినా కానీ కంప్లీట్గా మనకి వర్డ్స్ ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, పదాలుగా కనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే దీనికి ఓన్లీ మనం ఫ్యామిలీ చార్ట్ డ్రా చేస్తే క్లియర్గా చేయొచ్చు. దీనికి చేయడానికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. కానీ ఇట్లాంటి ఆప్షన్స్ కనిపించేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా దీనికి ఫ్యామిలీ చార్ట్ డ్రా చేస్తే ఎనఫ్ అనమాట. ఓకే. సో అదే క్వశ్చన్ అనేది ఇప్పుడు ఇట్లా ఇచ్చి మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఫస్ట్ ఆప్షన్లో ఈ స్టేట్మెంట్, సెకండ్ ఆప్షన్లో ఇదే స్టేట్మెంట్, థర్డ్ ఆప్షన్లో 3-4 స్టేట్మెంట్స్కి మనం ఫ్యామిలీ చార్ట్ డ్రా చేయాలంటే లేట్ అవుతుంది. కానీ సింగిల్ స్టేట్మెంట్కి అయితే హ్యాపీగా మనము ఈ ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో మరి @ అంటే చూడండి, @ అంటే ఇక్కడ ఏముంది అని అంటే డాటర్ అనేది ఉంది. సో అంటే ఇందులో డి డాటర్ అవుతుంది. సో డి అనేటువంటి పర్సన్ డాటర్ అవుతుంది. డి అనేటువంటి పర్సన్ డాటర్ ఎవరికి డాటర్ అంటే ఎన్ అనేటువంటి పర్సన్కి డాటర్ అవుతుంది. ఎన్ అనేటువంటి పర్సన్కి డాటర్. అండ్ అగైన్ @ అనేది ఉంది. @ అంటే ఎన్ అనేటువంటి పర్సన్ కూడా డాటరే, ఎన్ అనేటువంటి పర్సన్ కూడా డాటరే అవుతుంది. ఎవరికి డాటర్ అవుతుంది అంటే హెచ్కి డాటర్ అవుతుంది. ఓకేనా. సో హెచ్కి డాటర్ అవుతుంది. అండ్ సింబల్ అంటే చూడండి, అండ్ సింబల్ అంటే ఏమవుతుందంటే హస్బెండ్. అంటే హెచ్ అనేటువంటి పర్సన్ హస్బెండ్ అవుతున్నాడు. ఎవరికి హస్బెండ్ అని అంటే వైకి హస్బెండ్. ఓకేనా. సో వైకి హస్బెండ్ అంటే ఇక్కడ వై ఏమవ్వాలి అంటే వైఫ్ అవ్వాలి హెచ్కి. సో ఇప్పుడు చూడండి, డి మనకి క్వశ్చన్ చెక్ చేసినట్లయితే దెన్ హౌ ఈజ్ వై రిలేటెడ్ టు డి అని ఇచ్చాడు అనమాట. డీనకు వై ఏ మగును అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, డీనకు వై ఏ మగును. సో మరి డి మీరే అనుకుంటే మీ మదర్ వాళ్ళ మదర్ వై అవుతుంది. ఓకేనా. మీ మదర్ వాళ్ళ మదర్.
సో అంటే ఇక్కడ మదర్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, తల్లిగారి తల్లి అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. జస్ట్ దీన్ని మనం ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్లోనే క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91లో ఏముందంటే స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి P%R అనేది ఉంది, P%R అనేది ఉంది, I5H*MTE ఇట్లా మనకి ఆ డిఫరెంట్ ఆ సింబల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయి. దీన్ని మనం ఆల్ఫా న్యూమరికల్ సింబల్ సీక్వెన్స్ టెస్ట్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి దీంట్లో చూసినట్లయితే క్వశ్చన్లో హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దెర్, హౌ మెనీ సచ్ ఓవెల్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓవెల్స్ని చెక్ చేయమంటున్నాడు. హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దెర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఈచ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రీసీడెడ్ బై ఎ కాన్సెంట్. ఓకేనా, కాన్సోనెంట్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఓవెల్కి ముందు కాన్సోనెంట్ ఉండాలని చెప్పాడు అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్. ఇక్కడైతే నెంబర్ ఉండాలని చెప్పాడు. ఇది కండిషన్ మనకి. ఓకేనా, సో ఈ కండిషన్లో ఉన్నటువంటి ఓవెల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ మీనింగ్ ఏముంది అని అంటే ఓవెల్కి వెంటనే ముందేమో ఇక్కడ కాన్సోనెంట్ ఉండాలని చెప్పాడు. ఓవెల్కి నెక్స్ట్ వెంటనే ఏముండాలి అన్నాడు అంటే నెంబర్ అనేది ఉండాలని చెప్పాడు. ఇక్కడ చూడండి పైన ఇచ్చినటువంటి అమరికల్లో తక్షణము ముందు ఒక హల్లుని మరియు వెంటనే తర్వాత ఒక సంఖ్యని కలిగి ఉండే అచ్చులు ఎన్ని అని అంటున్నాడు. సో ఓవెల్స్ అంటే అచ్చులే కదా, సో ఓవెల్స్ అంటే అచ్చులు అండ్ కాన్సోనెంట్ అంటేనేమో హల్లులు అండ్ నెంబర్ అంటేనేమో సంఖ్యలు, మనకు తెలిసిందే ఇది. సో అంటే ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే క్వశ్చన్ మొత్తం బేస్ అయి ఉంది ఈ ఓవెల్స్ అచ్చుల మీద బేస్ అయింది అనమాట. అంటే సో ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఓవెల్స్ ఎన్నైతే ఉంటాయో అన్నిటిని మనం కౌంట్ చేసి చెప్పాలి. రైట్, సో ఇక్కడ చూడండి ఓవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవెల్ని టార్గెట్ చేయాలి. ఓవెల్కి ముందేమో కాన్సోనెంట్ ఉండాలి, ఓవెల్కి తర్వాతనేమో నెంబర్ ఉండాలి. ఇట్లా ఉంటే దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి ఐ అనేటువంటి ఓవెల్ ఉంది, సో ఐకి ముందు కాన్సోనెంట్ ఉంది, దాని తర్వాత నెంబర్ ఉంది. రైట్, ఇక్కడ ఒక సెట్ ఇట్లాంటిది ఉంది, మనం దాన్ని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా ఓవెల్కి బిఫోర్ ఏముంది అని అంటే ఓవెల్కి బిఫోర్ అనేది కాన్సోనెంట్ హల్లు అనేది ఉంది, తర్వాత నెంబర్ అనేది ఉంది. ఓకేనా, సో ఇది సెకండ్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ ఉన్నటువంటి సెకండ్ సెట్ని మనం చెక్ చేసాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా ఐ ఉంది, ఐకి బిఫోర్ ఇక్కడ ఏ ఉంది కానీ చూడండి ఏకి బిఫోర్ కాన్సోనెంట్ ఉంది, ఏకి బిఫోర్కి కాన్సోనెంట్ అనేది ఉంది, తర్వాత నెంబర్ అనేది ఉంది. ఓకే, సో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఐ అనేది ఉంది, ఐకి బిఫోర్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే సో ఐకి బిఫోర్ చెక్ చేసినట్లయితే క్లియర్లీ మనకి ఐకి బిఫోర్లో మనకి చెక్ చేసినట్లయితే ఓవెల్కి బిఫోర్ ఏమో కాన్సోనెంట్ హల్లో ఉంది, తర్వాత నెంబర్ అనేది ఉంది. దీన్ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా మనకి ఓవెల్ కనిపిస్తుందా అంటే ఓకే ఓవెల్ ఉంది కానీ దీని ముందేమో మనకి సింబల్ అనేది ఉంది, దాన్ని తీసుకోవడానికి ఛాన్సెస్ లేదు. సో మొత్తం ఓవరాల్గా 1 2 3 4 ఈ కండిషన్లో ఇక్కడ ఏదైతే ఎగ్జాంపల్ ఇచ్చాడో ఆ కండిషన్ వైజ్గా మొత్తం మనకి 4 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఓవెల్స్ అనేది ఎక్కడ ఉంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. మనం దాన్ని ఆన్సర్గా తీసుకుందాం. ఓకేనా, ఇది 91 క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. సో హౌ మెనీ సర్చ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్స్ అని ఇచ్చాడు అనమాట. అంటే కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఉంది. ఓకేనా, సో కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఉంది. కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని హల్లులను బేస్ చేసుకొని క్వశ్చన్ ఉంది. రైట్, సో కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని ఉంది. ఏమని ఉంది అంటే సో హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఈచ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రీసీడెడ్ బై అని అంటే తక్షణము ముందన్నమాట, ప్రీసీడెడ్ బై ఏ సింబల్. సో ఇక్కడ చూడండి కాన్సోనెంట్కి బిఫోర్ ఏముండాలి అని అంటే సింబల్ అనేది ఉండాలి. ఓకేనా, సింబల్ అంటే ఒక గుర్తు అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు పర్సంటేజ్ అని, డాలర్ సింబల్ అని, కాపీరైట్ సింబల్ అని, ఓకేనా, హ్యాష్ ట్యాగ్ సింబల్ కానీ, ఓకేనా, ఇట్లాంటి సింబల్స్. నెక్స్ట్ ఇక్కడ అండ్ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ కాన్సోనెంట్ అండ్ అగైన్ ఫాలో చేస్తూ కాన్సోనెంట్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా, సో కాన్సోనెంట్ కూడా ఉండాలి. సో అంటే ఇక్కడ చూడండి కాన్సోనెంట్కి బిఫోర్ సింబల్ ఉండాలి, కాన్సోనెంట్కి ఆఫ్టర్ కూడా కాన్సోనెంటే ఉండాలన్నమాట. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ సెట్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయో ఆ కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి కాన్సోనెంట్కి బిఫోర్ అంటే ఇమీడియట్గా ఇక్కడ చూడండి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అని ఇచ్చాడు. అంటే వెంటనే తక్షణము ముందు వెంటనే తర్వాత ఈ కండిషన్ అనేది ఉండాలి. సో అంటే మన ఫోకస్ మొత్తం కూడా కాన్సోనెంట్స్ అసలు ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాన్సోనెంట్స్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక కాన్సోనెంట్ అనేది ఉంది. ఈ కాన్సోనెంట్ చెక్ చేయండి. ఆర్ అనేది కాన్సోనెంటే హల్లు. సో ఆర్కి ముందు సింబల్ ఉంది కానీ ఆర్కి తర్వాత ఐ అనేది ఉంది. ఇక్కడ కాన్సోనెంట్ ఉండాలని చెప్పాడు కానీ ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే చూడండి అది ఓవెల్. సో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ చెక్ చేసినట్లయితే దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ టీ అనేది ఉంది. టీకి బిఫోర్లో ఇక్కడ మనకి సింబల్ అనేది ఉందా?
లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి, ఎంని ఇక్కడ చెక్ చేసినట్లయితే ఎం కన్నా ముందు మనకి ఏముంది, సింబల్ ఉంది. ఎంకి తర్వాత ఏముందంటే కాన్సోనెంట్ ఉంది. ఓకేనా. సో దీన్ని మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకేనా. ఒక కాన్సోనెంట్కి తర్వాత కాన్సోనెంట్ అండ్ కాన్సోనెంట్కి ముందు ఏముంది అని అంటే సింబల్ అనేది ఉంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసినట్లయితే కాన్సోనెంట్కి వి అనేది కాన్సోనెంట్, కాన్సోనెంట్కి బిఫోర్ సింబల్ ఉంది. కాన్సోనెంట్ తర్వాత ఇక్కడ మనకి కాన్సోనెంట్ హల్లు కనిపిస్తుంది. హల్లుకి ముందు సింబల్ గుర్తు అనేది ఉంది, హల్లుకి తర్వాత హల్లు అనేది ఉంది. కాబట్టి ఈ కండిషన్లోనే ఉంది, అది తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇంకెక్కడ కూడా మనకి అట్లాంటి కండిషన్ అనేది కనపడట్లేదు. సో అంటే మనం సింబల్ తర్వాత ఏముండాలి, సింబల్ తర్వాత ఏముండాలంటే కాన్సనెంట్ ఉండాలి. ఇంకెక్కడెక్కడ సింబల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఒక సింబల్ ఉంది, సింబల్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఓకే, KQ కండిషన్ ఉంచుకోండి. K ఇక్కడ డాట్ అనేది ఉంది, ఇది సింబలే కదా. రైట్. K కన్నా ముందు సింబల్ అనేది ఉంది, K తర్వాతనేమో కాన్సనెంట్ అనేది ఉంది. రెండు కాన్సనెంట్స్ ఒక సింబల్ తర్వాత రెండు కాన్సనెంట్స్ ఉండాలి. మరి సింబల్ తర్వాత రెండు కాన్సోనెంట్స్ ఉన్నది, అది కూడా ఒకటి ఉంది. సో ఇంకా మొత్తం మీద చెక్ చేసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి. 3 అనేది ఎక్కడ ఉంది చూడండి. సో ఫస్ట్ ఏమీ 11 ఉంది, తర్వాత 1 అనేది ఉంది, తర్వాత 2 అనేది ఉంది, తర్వాత మనకి 4th తీసుకున్నట్లయితే 3 ఉన్నాయి. కాబట్టి 3 మనం ఆన్సర్గా తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇది 92 క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ 93 చెక్ చేద్దాం. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ బేస్డ్ ఆన్ ద అబోవ్ అరేంజ్మెంట్ అనేది ఉంది. ఓకేనా. సో ఈ క్రింద ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే మూలకంలో ఏవి అని అన్నాడు. ఓకేనా. సో ఈ న్యూ సిరీస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకునే తీసుకున్నది. సో మరి 5 స్టార్ T అనేది ఉంది, 5 స్టార్ అనేది ఉంది చూడండి. 5 స్టార్ T అనేది ఉంది అంటే ఆల్టర్నేట్ లెటర్స్ అనమాట. 5 స్టార్ T అనేది ఉంది. టీకి ఆల్టర్నేట్ ఏముంది చూడండి, 3 అనేది ఉంది. 3 అనేది ఉంది, ఇక్కడ నోట్ చేశారు చూడండి. మరి 3కి ఆల్టర్నేట్ ఏముంది, డాలర్ సింబల్ అనేది ఉంది. డాలర్ సింబల్కి ఆల్టర్నేట్ అనేది ఏముంది చూడండి, N అనేది ఉంది. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ N తర్వాత ఏముందంటే K అనేది ఉంది, N తర్వాత K అనేది ఉంది, K తర్వాత ఏముంది 8 అనేది ఉంది. ఇక్కడ చూడండి K తర్వాత 8 ఉంది. 8 తర్వాత ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే I అనేది ఉంది. మరి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే Iకి ఆల్టర్నేట్ ఏముంది చూడండి, Iకి ఆల్టర్నేట్ 2 అనేది ఉంది. Iకి ఆల్టర్నేట్ 2 అనేది ఉంది, 2 తీసుకుందాం. 2కి ఆల్టర్నేట్ ఏముంది చూడండి, హ్యాష్ అనేది ఉంది. 2కి ఆల్టర్నేట్ హ్యాష్ అనేది ఉంది. మరి హ్యాష్కి ఆల్టర్నేట్ ఏముంది, హెచ్ అనేది ఉంది. హ్యాష్కి ఆల్టర్నేట్ ఏముంది, హెచ్ అనేది ఉంది. హెచ్కి ఆల్టర్నేట్ ఏముంది, డాట్ అనేది ఉంది. హెచ్కి ఆల్టర్నేట్ తీసుకున్నట్లయితే డాట్ అనేది ఉంది. సో ఇంతవరకు తీసుకున్నాం. సో మనకి ఇక్కడ చూడండి I తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. I తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. I తర్వాత ఇక్కడ మనకి 2#H అనేది ఉంది. సో 2#H అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. H తర్వాత కంటిన్యూ అవ్వాల్సింది డాట్ తర్వాత ఏమవుతుందంటే Q. ఓకేనా. డాట్ తర్వాత Q రావాలి. సో అంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఏమి ఇచ్చాడంటే ఎగ్జామినర్ క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాడు. సో అది కంప్లీట్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో 2#H అనేది కనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి 2#H తీసుకున్నాం. 94 చెక్ చేద్దాం. Select the option that represent the correct order of the given words of they would appear in the English dictionary అని ఇచ్చాడు అనమాట. ఓకే. సో మరి ఇక్కడ క్రింది వాటిలో ఇచ్చిన ఆంగ్ల నిఘంటు క్రమంలో వచ్చు ప్రత్యామ్నాయాన్ని గుర్తించము అని అన్నాడు. సో అందరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 వర్డ్స్ ఇచ్చాడు, 6 పదాలు ఇచ్చాడు. ఈ 6 పదాలని ఇంగ్లీష్ నిఘంటు ప్రకారం అంటే సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఇంగ్లీష్ డిక్షనరీ వైజ్గా ఆంగ్ల నిఘంటు అని అంటాం కదా, డిక్షనరీ అనేది, దాని ప్రకారము వీటన్నిటిని రాస్తే సో ఏ ఆర్డర్ కరెక్ట్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిలో కూడా అన్ని లెటర్స్లో కూడా పిఈఆర్ అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే పిఈ మాత్రం కామన్గా ఉంది. ఓకేనా. సో ఫస్ట్ లెటర్ P ఒకటి అండ్ నెక్స్ట్ లెటర్ E అనేది ఉంది. సో అన్నిట్లో అది కామనే ఉంది. మరి థర్డ్ లెటర్ని టార్గెట్ చేద్దాం. మనకి థర్డ్ లెటర్ని టార్గెట్ చేస్తే థర్డ్ లెటర్ ఇక్కడ ఏముంది, R అనేది ఉంది. R అండ్ S అనేది ఉంది, E ఒకటి ఉంది అండ్ ఇక్కడ A ఒకటి ఉంది, D ఒకటి ఉంది. సో అంటే PEA తోటి 6 వర్డ్ అనేది ఫస్ట్ రావాలి మనకి ఇంగ్లీష్ ఆర్డర్ వైజ్గా. ఓకేనా. సో PEA తోటి 6th వర్డ్ ఫస్ట్ రావాలి. 6th వర్డ్ అనేది ఫస్ట్ మనకి 2 ఆప్షన్లో ఉంది. సో మరి 3ని మనం 4ని ఎలిమినేషన్ చేసాం. మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే 6 తర్వాత ఏముంది, 4 ఉంది. 6 తర్వాత ఏముంది, 3 అనేది ఉంది. అంటే 6 తర్వాత మనకి థర్డ్ లెటర్ వస్తుందా, థర్డ్ లెటర్ వస్తే దాన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. 6 తర్వాత 4th లెటర్ వస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకోవచ్చు. మరంటే ఇక్కడ చూడండి, సో ఆ థర్డ్ లెటర్ కానీ 4th లెటర్ కానీ థర్డ్ లెటర్ని కానీ ఇక్కడ చూడండి ఆ థర్డ్ ఆప్షన్ కానీ లేదంటే థర్డ్ వర్డ్ కానీ 4th వర్డ్ కానీ మనం చెక్ చేసిన తర్వాత ఏదైతే ముందు వస్తుందో దాన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు.
మరి దాంట్లో కూడా పిఈ మాత్రం కామన్ ఉంటుంది. మరి ఓన్లీ థర్డ్ది ఫోర్త్ వర్డ్ చెక్ చేద్దాం. ఫోర్త్ దాంట్లో ఆర్ అనేది కనిపిస్తుంది అండ్ థర్డ్ దాంట్లో ఏముంది చూడండి, థర్డ్ దాంట్లో డి కనిపిస్తుంది. మరి డీని బేస్ చేసుకొని సో మనకి థర్డ్ వర్డే కదా ఫస్ట్ రావాల్సింది, 6 తర్వాత ఏం రావాలంటే 3 రావాలి. మరి 6 తర్వాత 3 రావాలి కాబట్టి ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 95 అనేది ఉంది. ద minute hand of a clock overtake the hour hand in intervals of 66 minutes of correct time. How much a day does the clock gain or loss అని ఇచ్చాడు. ఓకేనా, సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఆ క్లాక్లో ఉండేటువంటి మినిట్ హ్యాండ్ కానీ ఆర్ హ్యాండ్ కానీ ఎవ్రీ 65 5/11 మినిట్స్కి మీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఎవ్రీ 65 5/11 మినిట్స్కి మీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది యాక్చువల్గా ఒక క్లాక్ కరెక్ట్గా నడుస్తుంది అని చెప్పడానికి ఆ రెండు మినిట్ హ్యాండ్ అండ్ ఆర్ హ్యాండ్ ఆ రెండు అనేవి మీట్ అయ్యే టైం మినిట్స్లో అనమాట. ఇది 65 5/11 మినిట్స్కి మీట్ అవుతూ ఉంటాయి. మరి ఇట్లా మీట్ అవ్వాలైతే అదేమవుతుందంటే 66 మినిట్స్కి మీట్ అవుతూ ఉంటుంది. 66 మినిట్స్కి మీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, 66/66. ఓకే, 65 5/11 మైనస్ 66/66 ఇంటూ టోటల్ టైం. టోటల్ టైం అంటే ఏమవుతుంది 24 అవర్స్. 24 అవర్స్ ఇంటూ 60 అనమాట. ఓకేనా, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్లో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్ అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్ అంటే ఇంటూ 60. సో ఇప్పుడు 65 5/11 మైనస్ 66/66 ఇంటూ 24 ఇంటూ 60 అనేది ఉంది. సో ఇక్కడ చూడండి దీని డిఫరెన్స్ తీసుకోవాలి. దీని డిఫరెన్స్ అని అంటే ఇప్పుడు 5/11ని ఇగ్నోర్ చేయండి. 65కి 66 డిఫరెన్స్ ఎంత అని అంటే -1 ఎంత. ఓకే, 65 5/11కి మైనస్ 66కి 5/11 పక్కన పెట్టేసి 65కి 66కి -1 అనేది డిఫరెన్స్ వచ్చింది. మరి చూడండి -1 5/11 అని అంటే సో దీన్ని మనం ఏం తీసుకోవచ్చు, -1 5/11 అంటే దీన్ని మనం -1 5/11 అంటే సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి 11 ఇంటూ -1 -11 -11/5 -11/5 అంటే 6/11 అనేది అవుతుంది. సో అంటే దీని వాల్యూ ఈ డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే 6/11 అనేది అవుతుంది. సో మనం ఏం తీసుకుందామంటే 6/11 అండ్ దట్టు ఇక్కడ చూడండి 65 నుంచి 66 సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది మనకి మైనస్ వాల్యూ. సో నేను మైనస్ని ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ చూడండి 66 అనేది మనం టాప్ సైడ్కి తీసుకొని వస్తే సో 1/66 అనేది అవుతుంది. సో 1/66 అనేది అవుతుంది 1/66 ఇంటూ 24 ఇంటూ 60. ఈ 24 ఇంటూ 60 ఏందనంటే 24 అంటే 1 డే అని అడిగాడు చూడండి. ఓకేనా, సో హౌ మచ్ ఏ డే అని ఇచ్చాడు. తెలుగులో కూడా చూడండి ఒక్క రోజు సమయంలో ఆ గడియారము ఎంత లాభం లేదా నష్టం పొందుతుందని ఇచ్చాడు. సో ఓకే, సో మనం ఇప్పుడు చెక్ చేసినట్టే 11 టైమ్స్ తీసుకుంటే 66 అనేది వచ్చింది. మరి 24 ఇంటూ 60 అనేది ఉంది. 24 6 ఆర్ ఏమవుతుందంటే 144 అవుతుంది. సో 1440/121 అనేది ఉంది. సో మరి దీన్ని మనం కట్ చేస్తే ఇది 11 టైమ్స్ కట్ చేస్తుంది. సో 11 టైమ్స్ కట్ చేసిన తర్వాత 11/109/121 అనేది వస్తుంది. 11/109/121 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి అది 11 టైమ్స్ కట్ అవుతుంది. 11 టైమ్స్ కట్ అయిన తర్వాత మనకు 109 మిగులుతుంది. మనం డివైడ్ చేసింది అయితే మనకి 121 కాబట్టి 11/109/121 అనేది వచ్చింది. మరి మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఏం తీసుకోవాలంటే లాస్గా తీసుకోవాలి. సో లాస్ అనమాట ఇది. సో లాస్ అని అంటే నష్టం. ఓకేనా, సో మీరు దీన్ని క్యాలిక్యులేషన్ చేసి చెక్ చేయొచ్చు. 144/121 చేస్తే అది 11 టైమ్స్ కట్ అయిన తర్వాత సో 109 అనేది ఇక్కడ మనకి రిమైండర్ శేషం అనేది వస్తుంది. డివైడ్ చేసింది 121తో కాబట్టి 121ని మనం డినామినేటర్లో తీసేసుకున్నాం. ఓకే, సో అది ఏ ఆప్షన్లో ఉందంటే చూడండి 11/109/121 అని అంటే లాసా ఎక్కడ ఉంది 11/109/121 లాస్ అనేది ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 అనేది ఉంది. A solid cubes, two adjacent sides are colored with red color and just opposite of this sides are colored with black color and the rest of the sides are colored with green color. After that is changed into 64 small cubes అనేది ఉంది. ఓకే, సో ఒక సమగణం యొక్క రెండు ఆసన్న ఉపరితలములకు రెడ్ రంగును మరియు వాటి యొక్క వ్యతిరేక ముఖములకు నలుపు రంగును మరియు మిగిలిన ఉపరితలములకు ఆకుపచ్చ రంగును వేసి 64 చిన్న చిన్న సమగణములుగా విభజించినట్లయితే అన్నాడు. సో హౌ మెనీ సచ్ క్యూబ్స్ ఆర్ ద ఆఫ్ విచ్ 1 or 2 sides ఆర్ కలర్డ్ బట్ నాట్ 3 sides ఆర్ కలర్డ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 or 2 సైడ్స్కి కలర్స్ ఉండాలంట. తెలుగులో కూడా 1 లేదా 2 ముఖంలకు అని చెప్పాడు అనమాట. ఓకే, సో 1 లేదా 2 ముఖంలకు రంగును కలిగి ఉంటూ 3 ముఖంలకు రంగు లేనటువంటివి అన్నాడు. 3 ముఖంలకు రంగు లేకుండా అన్నాడు. కలర్డ్ బట్ నాట్ 3 sides ఆర్ అని ఇచ్చాడు. ఓకేనా, సో అంటే క్లియర్గా ఉంది క్వశ్చన్. సో ఇక్కడ మనకి కలర్స్ ఉండేవి ఎన్ని ఫేసెస్కి అని అంటే 1 ఫేస్కి కలర్ ఉంటాయి. ఓకేనా, సో 1 సర్ఫేస్కి కలర్ ఉంటాయి ప్లస్ 2 సర్ఫేసెస్కి కలర్స్ ఉంటాయి. ఓకేనా, 2 సర్ఫేసెస్కి పెయింట్ అయి ఉంటాయి
అండ్ వన్ సర్ఫేస్కి కలర్ అయి ఉంటాయి. మరి వన్ సర్ఫేస్కి కలర్ అయిన దానికి ఫార్ములా ఏంటంటే 6 × n-2 అనమాట. ఓకేనా, 6 × n-2 ప్లస్ 2 సర్ఫేస్కి కలర్ ఉండే వాటికి ఫార్ములా ఏమవుతుందనంటే 12 × n-2 అనేది అవుతుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ n వాల్యూ అనేది కావాలి. మరి n వాల్యూ అని అంటే మొత్తం టోటల్ క్యూబ్స్ ఏమున్నాయి, 64 స్మాల్ క్యూబ్స్ ఉన్నాయి కదా. 64 స్మాల్ క్యూబ్స్ అని అంటే టోటల్ క్యూబ్స్ అనేది 64 కాబట్టి n క్యూబ్ అనేది టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది. n క్యూబ్ అనేది టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది. n క్యూబ్ అంటే 64. హియర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. సో మరి ఈ n వాల్యూ 4ని మనం దీంట్లో అప్లై చేసుకుందాం. సో మరి 4 - 2 అంటే 2 అవుతుంది. 2² అంటే ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. సో అంటే మనం 6 × 4గా తీసుకుంటున్నాం దీన్ని. ఓకేనా, సో అందరు ఇక్కడ ఐడెంటిఫై చేయండి. దీన్ని n వాల్యూ ప్లేస్లో నేను 4 తీసుకుంటే 4 - 2 అవుతుంది. 2² అంటే ఎంత 4 తీసేసుకున్నా డైరెక్ట్గా. ఓకే, సో 12 తీసుకుందాం. n అంటే 4 కదా, 4 - 2 అంటే 2 అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఈ నెంబర్ ప్లేస్లో మొత్తం బ్రాకెట్లో 2 అనేది వస్తుంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. 12 × 2. ఓకే, 6 4s ఏమవుతుందనంటే 24 అనేది వస్తుంది. ప్లస్ 12 2s ఏమవుతుంది 24 అనేది వస్తుంది. మొత్తం మీద యాడ్ చేసుకుంటే 48 వస్తాయి అనమాట మీకు. ఓకే, సో 48 అనేది ఉంది. 48 యాక్చువల్లీ ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లేదా 2 ముఖంలకు రంగులు ఉండాలంటే ఒక ముఖానికి రంగు ఉన్నవి తీసుకున్నాం, 2 ముఖాలకు రంగులు ఉన్నవి తీసుకున్నాం. 6 అనేటువంటి కండిషన్ అంటే 2 యాడ్ చేసి చెప్పాలి. ఓకేనా, 1వి తీసుకోవాలి అండ్ 2వి కూడా తీసుకొని యాడ్ చేసి చెప్పాలి. బట్ అక్కడ 3 ముఖాలకు రంగులు ఉన్నవి మాత్రం వద్దని చెప్పాడు కాబట్టి అవి తీసుకోలేదు మనం. ఓకేనా, ఇది 96 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 97, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ ద ఆఫ్ విచ్ 2 అడ్జసెంట్ సైడ్స్ ఆర్ కలర్డ్. ఇక్కడ చూడండి, అడ్జసెంట్ ఫేసెస్కి కలర్స్ ఉండేవి అని అంటే ఎప్పుడైనా కానీ ఒక క్యూబ్లో మనకి ఎప్పుడైతే మనం స్మాల్ క్యూబ్స్గా కట్ చేస్తామో, కట్ చేసినప్పుడు వచ్చేటువంటి క్యూబ్స్ అన్నీ కూడా పక్క తలాలకు మాత్రమే రంగు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనకి ఎదురెదు తలాలకు రంగులు ఉండవు. సో మరి ఇక్కడ ఏమడిగాడనంటే పక్కనే తలానికి 2 ముఖాలకు రంగులు ఉండేటువంటి గణాలు అని అంటే కంపల్సరీగా మనం ఏం చేయొచ్చు అని అంటే సో 12 × n-2ని కన్సిడరేషన్ తీసుకోవచ్చు ఫార్ములా. ఇది ఏంటంటే 2 ముఖాలకు రంగులు ఉండేటువంటి గణములు. సో మరి 12 ఇప్పుడే మనం నోట్ చేసాం. n వాల్యూ అనేది ఇక్కడ 4 అనేది అవుతుంది కాబట్టి సో 4 - 2 అనేది తీసుకుందాం. ప్రీవియస్లో చెక్ చేసాం చూడండి, n వాల్యూ అని అంటే 4. సో ఎక్కడైతే మనకు n వాల్యూ అనేది 4 అనేది వస్తుందో ఆ 4 ప్లేస్లో నోట్ చేసాం. 4 - 2 అని అంటే 2 అవుతుంది. సో 12 × 2 ఏమవుతుందంటే 24 అనేది అవుతుంది. 24 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో 24 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ నో సైడ్ కలర్డ్ అని ఇచ్చాడు అనమాట. నో సైడ్ ఈజ్ కలర్డ్ అంటే కలర్లెస్ క్యూబ్స్. కలర్లెస్ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇన్సైడ్ ఆఫ్ ద క్యూబ్ అనేది ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ద క్యూబ్ అని అంటే ఘనం యొక్క లోపలి భాగంలో ఉంటాయి. సో మనం ఘనం లోపలి భాగంలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఆ ఘనం ఏదైతే ఉందో దానికి ఆ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టాప్ సైడ్ బాటమ్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కలర్స్ ఉన్నటువంటి ఆ మొత్తం సర్ఫేసెస్ని రిమూవ్ చేసేస్తే ఇన్సైడ్లోకి ఎంటర్ అవుతాం. మరి ఇన్సైడ్లోకి ఎంటర్ అవ్వడానికి ఫార్ములా ఏముంది అని అంటే n-2 అనేది ఉంది. సో ప్రీవియస్లో కూడా చెక్ చేసాం. అగైన్ మనం చూద్దాం. n వాల్యూ 4 ఉంది. మరి n-2 అని అంటే 4 - 2 అనేది తీసుకుంటే 2 క్యూబ్గా తీసుకోవచ్చు కదా. సో 4 - 2 అని అంటే 2 క్యూబ్ దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 అనేది అవుతుంది. ఓకేనా, సో 8 అనేది ఎక్కడ ఉంచుకోండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 98. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 చెక్ చేద్దాం. మదర్స్, ఉమెన్స్, సిస్టర్స్. ఇక్కడ చూడండి, మదర్ అండ్ సిస్టర్స్ ఎవరెవరైతే మదర్స్గా పిలువబడతారో సిస్టర్స్గా పిలువబడతారో వాళ్ళందరూ కూడా ఉమెన్సే. మరి కొంతమంది మదర్స్ సిస్టర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది కదా. కొంతమంది మదర్స్ సిస్టర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఎట్లా అంటే చూడండి, ఏ అనేటువంటి పర్సన్ ఈమె ఓన్లీ మదర్ కాదు, ఈమె ఒక పర్సన్కి మదర్గా ఉంటూ ఇంకొక పర్సన్కి సిస్టర్గా ఉండొచ్చు. అట్లాంటప్పుడు మరి ఆ కండిషన్లో ఏమవుతుంది అని అంటే కొంతమంది మదర్స్ సిస్టర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో వీళ్ళని మనం మదర్స్గా తీసుకోవచ్చు, వీళ్ళని సిస్టర్స్గా తీసుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళందరూ ఏమవుతారు అంటే ఉమెన్సే కాబట్టి సో ఉమెన్స్. మరి ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంది అని అంటే పర్ఫెక్ట్గా థాట్ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా. సో 99 క్వశ్చన్కి ఆన్సర్ 3 అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100, ఇఫ్ ఏ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ఏబీ ప్లేస్లో మిర్రర్ ఉంచాడంట, then which of the following alternative figures will be correct image of the question figure అని ఇచ్చాడు. క్రింద ఇచ్చిన పట్టంలో ఏబీ స్థానంలో ఒక దర్పణాన్ని ఉంచినట్లయితే ఏర్పడిన దర్పణ ప్రతిబింబం క్రింది ప్రత్యామ్నాయంలో కనుగొనమని అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే రెక్టాంగిల్ షేప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ అనేది ఇట్లా రైట్ సైడ్కి ఉంది కదా. సో మిర్రర్లో చూసి అది ఎట్లా రావాలంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. మరి మిర్రర్లో చూస్తే లెఫ్ట్ సైడ్కి రావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బాక్స్ అనేది ఉంది. ఇక్కడ ఒక బాక్స్ అనేది ఉంది కదా, ఈ లైన్ ఇట్లా ఉంది కదా, ఈ లైన్ ఇట్లా రావాలి. మరి ఇక్కడ చూడండి,
అది రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి రావాలి. మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూడండి, ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది, ఇది మాత్రం ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాస్త రైట్ సైడ్లోకి వచ్చింది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది రైట్ సైడ్లో ఉంది, టాప్ సైడ్లో ఉంది, ఇది లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది లైన్ అనేది. చూడండి పర్ఫెక్ట్గా ఈ లైన్స్ రైట్ సైడ్లో ఉన్నవి ఇవి లెఫ్ట్ సైడ్లోకి వచ్చాయంటే పర్ఫెక్ట్గా మనకి ఏమవుతుందంటే ఫస్ట్ డయాగ్రామ్ మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గానే ఉంది, మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా చూడండి ఒక డయాగ్రామ్లో సో లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ ఏమో రైట్ సైడ్కి, రైట్ సైడ్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి లెఫ్ట్ సైడ్కి చేంజ్ అవుతాయి. దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ టాప్ అండ్ బాటమ్ సైడ్స్. అంటే టాప్ అనేది బాటమ్ సైడ్కి రాదు అండ్ బాటమ్ అనేది టాప్ సైడ్, అంటే టాప్గానే ఉంటుంది, బాటమ్గానే ఉంటుంది. బట్ ఏం చేంజెస్ కనిపిస్తాయంటే లెఫ్ట్ ఏమో రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్కి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అంటే దీంట్లో చూడండి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్లో మనకి ఫస్ట్ డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్లో ఉండాల్సినవి మిర్రర్లో చూస్తే లెఫ్ట్ సైడ్కి రావాలి. మరి ఇట్లా క్రాస్ లైన్స్ అనేది ఇది రైట్ సైడ్కి వెళ్తున్నాయి కాబట్టి మిర్రర్లో లెఫ్ట్ సైడ్కి రావాలి. మరి ఈ క్రాస్ లైన్ కాస్త ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఈ స్మాల్ క్రాస్ లైన్ కాస్త ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఈ రైట్ సైడ్లో ఉండేటువంటి క్రాస్ లైన్స్ కాస్త ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చాయి అండ్ ఇది ఇంతే అటాచ్ అయ్యి ఉంది. ఈ రెండు స్మాల్ బాక్సెస్ కూడా రైట్ సైడ్లో ఉన్నాయనంటే కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి రావాలి అని అంటే సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 21కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్స్. మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ అనేది సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.